ముఖ్యమంత్రి అయి ఉండి లంకె బిందెలు ఉన్నాయని వస్తే కాలికుండలే ఉన్నాయి. మీరు ఓడిపోతారని తెలిసే కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టేసి ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిపోయిన మహానుభావులు దుర్మార్గం పరిపాలనతో ఈరోజు మరి ఇక్కడ ఏమున్నాయో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండగా మేము లేము, ఇక్కడ ఖజానా ఉందా లంకె బిందెలు ఉన్నాయా అని హాస్యపదానికి రేవంత్ రెడ్డి అన్న మాటకు నీకు లంకె బిందెలు కనిపిస్తున్నాయి. అంటే ప్రజాస్వామ్యంలో నాయకులకు లంకె బిందెలు కావాలన్నా, ప్రజాస్వామ్యంలో తర్వాత ప్రజలకు పరిపాలన సుపరిపాలన అందించాలన్నా, అది ఆలోచన చేయాలి ఒకసారి. తర్వాత ముఖ్యమంత్రి అయి ఉండి లంకె బిందెలు ఉన్నాయని వస్తే కాలికుండలే ఉన్నాయి అంటే ఏమి లేవు కాబట్టి మొత్తం కొలాప్స్ అయిపోయినాయి, అంటే జీరో అయినట్టుగా దాని అర్థం. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి విమర్శించే అవసరం లేదు అక్కడ. తర్వాత అని అనడం సీఎం హోదాకు తగదన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు దారుణంగా మోసపోయారని 100 రోజుల పాలన పూర్తి కాకముందుకే ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆరోపించారు. ప్రజల వ్యతిరేకత మీ వల్లొచ్చి కాంగ్రెస్ను గెలిపించుకుంది. సిగ్గుచేటుగా మళ్ళా మాటలు మాట్లాడకు. నువ్వు కరెక్ట్గా నీ పరిపాలన బాగుంటే, నీ పరిపాలన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉంటే మూడోసారి యాక్టికి రావడానికి నీకు అవకాశం ఉండే. అది కోల్పోయిన తర్వాత కింద పడ్డా మీది కాలు నాదన్నట్టుగా మాట్లాడక, అది కరెక్ట్ కాదు. తర్వాత ప్రజల్లో వ్యతిరేకను మూట కట్టుకుందని ఆరోపించారు. ప్రజల్లో కాదు నీ మీద వ్యతిరేకత వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. అర్థమైతే లేదా? కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి. అచ్చంపేటలో గువ్వల బాలరాజు ఓడిపోయిన తర్వాత ఫస్ట్ ఈసారి ఒక బహిరంగ చిన్న సభ పెట్టేసి కేటీఆర్ను పిలిచి ఒక 420 హామీలతో వంచిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో జనము గుణపాఠము చెప్తాన్నారు. మీకు గుణపాఠం చెప్పి వాళ్ళని గెలిపించుకోరు, ఇంకా తిరిగి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అవకాశవాదులు లేక? కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు ఎంతవరకు వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు బంధు ఇవ్వకుండా తాత్సాత్రం చేయడంతో పాటు వ్యవసాయ రంగానికి కరెంటు మీరు చెయ్యరు, ఇంకొన్ని చేయని అన్నారు. ఎందుకంటే వాళ్ళు 3 నెలలు అంటే 100 డేస్లో 6 మేనిఫెస్టోను రిలీజ్ చేస్తా అన్నారు. ఇప్పుడు 2 చేశారు. ఇప్పుడు రేపు 27 తారీఖు మళ్ళీ 2 చేస్తున్నారు, 4. వాళ్ళకి ఇంకా టైం ఉంది. 25 రోజుల టైంలో మిగతా 2 చేయడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలు ఇది గమనిస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. మీరు పదే విమర్శిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం వాళ్ళకి 5 సంవత్సరాలు 100 డేస్నే చేయాలని మళ్ళగిన టైం ఇచ్చి చేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి, ఆలోచన చేయాలి.